హాయ్ ఫ్రెండ్స్, అందరూ బెండకాయ ఫ్రై అంటే ఇలానే చేస్తారు. ఎలా అంటే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత బెండకాయలు కూడా వేస్తారు. అవి కూడా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు సాల్ట్ అలాగే కారం వేసి మొత్తం తిప్పేస్తే ఒక 5 to 10 minutes ఉంచేసి దింపేసుకుంటాం. ఇలా చేస్తారు. కానీ మా ఇంటి దగ్గర అంటే మా ఓన్ ఇంటి దగ్గర కాదు, ఇప్పుడు ప్రజెంట్ మేము రెంటెడ్ ఉండే దగ్గర మామూలుగా నైబర్స్ అనమాట. బెండకాయ ఫ్రై ఇలా చేస్తారు కదా అని మాటల మధ్యలో చెప్పుకున్నప్పుడు ఇలా కాదంట చేసేది. మామూలుగా పోపు పెట్టేసి బెండకాయలు వేసేసి ఉప్పు కారాలు అన్నీ వేసేసి ఇంక వాటిని ఫ్రై చేసుకోవాలంట. అది ఎలా ఫ్రై అవుతుందో నాకైతే తెలియదు. దొండకాయలు అయితే ఒకవేళ అవుతాయి, ఒకసారి ట్రై చేశాను నేను అట్లాగే. కానీ బెండకాయలు జిగురు వస్తుంది కదా స్టార్టింగ్లోనే, ఉప్పు కారం అలా వేస్తే అది ఫ్రై అయితే రాదు కదా. ఒకవేళ కర్రీలోనైతే ఉప్పు కారాలన్నీ ఒకేసారి వేసి టమాటాలు కూడా వేసి లో ఫ్లేమ్లో పెడితే కర్రీ అయితే మంచిగా ఉడికిపోతుంది. కానీ ఈ బెండకాయ ఫ్రైని ఇలా ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే బెండకాయ కర్రీ తింటే లెక్కలు వస్తాయి అంటారు కదా. నా చిన్నప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ స్టోరీ నడుస్తూనే ఉంది. అది నిజమో కాదో తెలియదు. కాకపోతే జ్ఞాపక శక్తి అనేది ఏమైనా ఎక్కువ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను.